ప్రైజ్ ది లార్డ్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమును బట్టి మరొక సమయాన్ని పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. మీ అందరికీ మొదటిగా మరి గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ దినాల్లో మనం కల్వరి గురించినటువంటి ధ్యానం చేస్తూ ఉన్నాం. అనేక విషయాలు మీరు వింటూ ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆ కల్వరికి వెళ్లే ముందు జరిగినటువంటి పరిస్థితులు, ఆ సంఘటనలు అవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని విషయాలు మీకు తెలపాలని ప్రభు పేరట మరి మీకు మనం చేస్తూ ఉన్నాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ మరి కొంతమంది గుంపు వారు ఆ 23వ అధ్యాయంలోని కల్వరికి ఆయనను మరి ఆ కపాలమనబడే స్థలము అనగా కల్వరి అని అంటాం. ఆ స్థలానికి తీసుకెళ్లే క్రమంలో ఆయనకి తీర్పు తీర్చడం జరిగింది. తర్వాత ప్రజలు వారు కేకలే గెలిచినాయి అని మనం చదువుతాం. తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కల్వరిలో ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పలికిన ఆ 7 మాటలు మనకి తెలిసిన విషయంలే. అయితే ఆ 7 మాటలు అంటే చివరి మాటలు ఆ పలికినవి అవి చాలా ప్రాముఖ్యమైనవి. మానవ జీవితానికి, మానవ జాతికి అవి ఎంతో గొప్ప మలుపును కలిగించేటువంటి మాటలుగా మనము చదువుకుంటూ ఉంటాం. ఈ 7 మాటలు అనేది మరి నేటి దినాల్లో మనం మన సంఘాల్లో కానీ తర్వాత వ్యక్తిగతంగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ 23వ అధ్యాయము 47వ వచనం కానించి కొంతమంది గుంపులు వారు కనబడడం మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆ కల్వరి కొండపైన అనగా ఆ సిలువలో చనిపోయినటువంటి ఆ క్షణమున ఆయన తలపైన ఏమి జరిగింది, తర్వాత కాళ్ళ కింద ఏమి జరిగింది, అక్కడ ఆ ప్రభావము ఎలా ఉన్నదనేది మనం అప్పుడు చూస్తాం. ఇదంతా చూస్తున్నటువంటి శతాధిపతి అంటే ఒక వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం కొంతమంది గుంపుల వారిని మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనపడుతూ ఉంటది. 23వ అధ్యాయము 47వ వచనం మనం చదువుకుందాం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు అని చెప్పాడు. చూసారా ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా
మీ కల్వరి యొక్క ధ్యానాన్ని ప్రభా మేము ధ్యానిస్తూ ఉన్నాం. మీరు మీ యొక్క మరణము మా జీవితాలకు ఎంతో నాయన ఆశీర్వాదము నాయన. మీ మరణము మాకు జీవం ఇచ్చింది ప్రభా. నాయన ఈ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభా మీ కృపచేత నడిపించండి. వింటున్న మా ప్రియులందరికీ వినగల చెవి, గ్రహింపగల ఆత్మను దయచేయండి నాయన. నిలబడుతున్న నన్ను నేను దర్శించండి ప్రభా. మీరు బలపరచండి. మీ ఆత్మచేత నింపి నడిపించమని సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శతాధిపతి అని ఒక వ్యక్తిని అతను పలికిన మాటను మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆయన చనిపోయిన వెంటనే ఏం జరిగింది, ఈ శతాధిపతి ఏం చూశాడు అనేది కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయంలోని 44లో ఒక మాటను మనం చదువుకుంటాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. చాలు ప్రియదేని బిడ్డలారా, ఆయన చనిపోయిన వెంటనే రమారమి మధ్యాహ్నం అంటే 3 గంటలకు ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియదేని. 3 గంటల తర్వాత ఆయన చనిపోయిన వెంటనే జరిగేటువంటి ఆ దృశ్యం ఏంటయ్యా అంటే, ఆ దేశమంతటి మీదకి చీకటి కమ్మింది. ఆ ప్రజలు ఎన్నడూ కూడా పట్టపగలు అనగా మరి మధ్యాహ్న సమయం అనగా 3 గంటలకు చీకటి పడే సమయం అది ఎన్నడూ జరిగేటువంటి, భూమి మీద ఎప్పుడూ జరిగినటువంటి ఆ పరిస్థితిని ఆ దేశ ప్రజలు కానీ చూస్తున్న ఈ శతాధిపతి కానీ ఆశ్చర్యం కలిగినట్లుగా మనం చూస్తాం ప్రియజన బిడ్డలారా. అంటే ఆయన తల మీద ఆయన చనిపోయిన వెంటనే జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన తల పైన ఏం జరిగింది ఆకాశంలో అంటే చీకటి కమ్మింది అని మనం చదువుతాం. మరొక మాటలు మనం చూస్తే ఇదే యొక్క 23వ అధ్యాయం లూకా సువార్త 45వ వచనం మనం చూద్దాం. సూర్యుడు అదృశ్యుడాయను. చూసారా, చీకటి కమ్మింది, ఇక సూర్యుడు అదృశ్యుడయ్యాడు అని మనం చదువుతాం ప్రియదేని బిడ్డలు. అంటే ఆయన చనిపోయిన వెంటనే తల మీద జరిగినటువంటి ఆ దృశ్యము, ఆ సంఘటన ఏంటయ్యా అంటే చీకటి కమ్మింది, తర్వాత సూర్యుడు అదృశ్యుడయ్యాడు అని ఇక్కడ మనం చదువుతాం ప్రియదేని బిడ్డలారా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన కాళ్ళ కింద జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 40-51వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. చూసారా ప్రియదేని బిడ్డలారా, ఆకాశం ఆయన తల మీద జరిగిన సంఘటన ఏంటంటే చీకటి కమ్మింది దేశం మీదకి, అలాగే సూర్యుడు అదృశ్యుడయ్యాడు. తర్వాత ఆయన కాళ్ళ కింద జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే దేవాలయపు తెర. అంటే మనకి ఇక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని మనం చదువుకుంటాం, మనకు తెలిసిన విషయాలే. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఒక తెర అనేది అడ్డుగా ఉంటుంది. ఆ తెర నడిమికి చిరిగిపోయింది. అంటే డైరెక్ట్ గా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి దేవుడు మార్గం చేశాడన్న సత్యాన్ని మనం గమనించాలి ప్రియదేని బిడ్డలారా. అయితే భూమి కింద అంటే ఆయన కాళ్ళ కింద భూమి ఉంది. భూమి కింద జరిగిన సంఘటన ఏంటంటే దేవాలయంలో తెర నడిమికి చిరిగింది, తర్వాత బండలు బద్దలైనవి. చూసారా, ఆయన మరణము భూమి కూడా తట్టుకోలేని పరిస్థితి. ఆయన మరణము ఆకాశంలో కూడా గొప్ప వింతలు జరిగినాయి, గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తాం ప్రియదేని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ చూద్దాం, ఈ శతాధిపతి అది చూచి ఏం చేశాడు చెప్పండి. అతను మనం చదువుతూ ఉంటాం ప్రియదేని బిడ్డలారా. అతను చూచి ఏం చూశాడు అంటే అక్కడ మనం చూస్తూ ఉంటాము ఆకాశంలో ఏం జరిగింది సంఘటన అంటే చీకటి కమ్మింది దేశం మీదకి. తర్వాత కాళ్ళ కింద జరిగిన సంఘటన ఏంటంటే బండలు బద్దలైపోయినాయి. తర్వాత మరి ఆ దేవాలయపు తెర నడిమికి చిరిగిందని మనం ఇక్కడ చదువుతాం ప్రియదేని బిడ్డలారా. ఇది చూసినటువంటి శతాధిపతి నిజముగా ఇతను నీతిమంతుడు అని అనేక మందికి బిగ్గరగా చెప్పటం మనం చూస్తాం. ఇతను నీతిమంతుడు, నిజముగా నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు. కానీ ప్రియదేని బిడ్డలారా,
అధికార స్థానంలో ఉన్నాడు, రోమా సామ్రాజ్య అధికార స్థానంలో ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారిని విశ్వసించిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అధికార సంఖ్యల చేత ఉన్నాడు గనుక యేసు ప్రభు వారిని విశ్వసించిన వాడిగాను, యేసు ప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకోని వాడిగాను ఉండటం అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎంత దుఃఖమో కదండి. ఇది మొదటి గుంపు, అధికారం ఉన్నటువంటి ఈ గుంపుల వారు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, అధికారంలో ఉన్నటువంటి శతాధిపతి ఒప్పుకున్నాడు, నిజంగా ఇతడు నీతిమంతులను ఒప్పుకున్నాడు, ఇతను నిజంగా దేవుడని ఒప్పుకున్నాడు. కానీ అతను హృదయంలో విశ్వసించిన వాడుగాను ఉండిపోయాడు. యేసుప్రభు వారి యొక్క దేహం ఆ సిలువలో అలాగే వేలాడుతూనే ఉండిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దుఃఖమో కదండి. ఇకపోతే ఇదే 23వ అధ్యాయంలోని 2వ గుంపుగా మనం చూసినట్లయితే చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. చాలు ప్రియదేవుని బిడ్డలారా, చూసారా? 2వ గుంపుగా మనం చూసినట్లయితే చూచుటకై కూడి వచ్చిన వారు అని మనం ఇక్కడ చదివాం. చూస్తానికి వస్తారు చాలా మంది, కానీ వారు యేసు ప్రభు వారిని అంగీకరించిన వారుగాను, ఆయన మాటలు వింటారు కానీ దేవుని ఎరగని వారుగాను వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. చాలా మంది సభలకు వస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు. మందిరం బాగుంది, చక్కగా సుందరంగా ఉంది, చక్కటి టైల్స్ వేశారు, మంచి ఏసీలు పెట్టారు, చాలా బాగుంది అని మందిరం చూడడానికి వస్తున్నారు. కానీ యేసు ప్రభు అని విశ్వసించిన వారుగానే మిగిలిపోతున్నారు. శతాధిపతి దేవుడని ఒప్పుకున్నాడు, నిజముగా ఇతను నీతిమంతుడే అని ఒప్పుకున్నాడు, కానీ హృదయమందు విశ్వసించిన వాడిగా అక్కడ కనపడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, 2వదిగా మనం చూసినట్లయితే చూచుటకై కూడి వచ్చిన వారు చూస్తాకొచ్చారు. ఆ కలవరి దగ్గరికి అనేక మంది స్త్రీలు వచ్చారు, అనేక మంది పురుషులు వచ్చారు. అయితే చూడటానికి వచ్చారు, కానీ చూసి రొమ్ము కొట్టుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత ఘోరమైన పరిస్థితి, రొమ్ము కొట్టుకోవడం కదండి. రేపొద్దున ఆయన రాకడ సమయంలో ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఆ సమయంలో రొమ్ము కొట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. అందుకనే ప్రభువుని విశ్వసించమని ప్రియ దేవుని బిడ్డలారా నేను కోరుతూ ఉన్నాను. ఇక్కడ చూచుటకై కూడి వచ్చిన వారు చూశారు. ఏమని చూశారు? అయ్యో, మన గ్రామంలో అనేక అద్భుతాలు చేసిన క్రీస్తు, యేసుక్రీస్తు ఈయన కాదా? ఈయన గొప్ప దేవుడు, ఈయన అనేక అద్భుత కార్యాలు మన గ్రామంలో మన కుటుంబంలో చేశాడు అని వాళ్ళకి తెలియదా? తెలిసి కూడా యేసు ప్రభు వారికి వారు దూరముగా ఉండి చూచుటకై వచ్చారు, రొమ్ము కొట్టుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, యేసు ప్రభు వారు సంచరించిన దినాలలో, ఆయన పరిచయం చేసిన దినాలలో అనేక గ్రామాలు తిరిగి ఆయన సువార్త చేస్తున్నప్పుడు అనేక మంది కుంటివారు, గుడ్డివారు, అనేక మంది స్వస్థత పొందుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంది బాగుపడినవారు మనం చూస్తూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అనేక మంది బాగుపడినవారు, స్వస్థత పొందుకున్నవారు, అనేక మంది స్త్రీలు అక్కడికి వచ్చారు. కానీ ఆ కలవరిలో వేలాడుతున్నటువంటి ఆ యేసు ప్రభు వారు చూడటానికి వచ్చారు, కానీ ఆయన దేహానికి సహాయం చేసేవారు ఎవరో కనబడరు. రొమ్ము కొట్టుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు ఆయన సంచరిస్తూ తిరుగుతున్నటువంటి సువార్త చేస్తున్న దినాలలో కొంతమంది గలిలయ నుండి కొంతమంది మనుషులు వచ్చారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయంలోని ఒక మాటను మనం చదువుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయను ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నదని. గోధుమ గింజ చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కొందరు గ్రీసు దేశస్థు నుంచి యేసు ప్రభువును చూద్దామని వచ్చారు. ఏమని చూద్దామని వచ్చారండి? ఆ దినాల్లో అద్భుతమైన కార్యాలు ఈ యొక్క యేసుక్రీస్తు చేస్తున్నాడంట, కాబట్టి మనం చూద్దాం, ఆయన చూడాలి, ఒకసారి చూద్దాము అని ఆ ఫిలిప్పు దగ్గరికి వచ్చారు.
ఫిలిప్పు దగ్గరికి వచ్చి అడుగుతున్నా, అయ్యా మేము యేసును చూడగోరతాకు వచ్చాము అన్న. వాళ్ళు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఈ కలవరి యొద్ద కూర్చుంటారు. ఈ కలవరి యొద్దకు వచ్చినటువంటి వీరు మరి ఆయన యొక్క దేహంలో పాలు పంపులు పొందకుండా, లేదా ఆయన దేహం అలాగే కలవరలో వేలాడుతున్నప్పుడు సహాయం చేయని వారుగా ఉండిపోయారు కదండి. అద్భుతాలు చేస్తున్న దేవుని చూస్తానికి వచ్చారు, కానీ ఆయన చనిపోయినప్పుడు అయ్యో ఈయన మన కొరకు చనిపోయిన దేవుడు, మన నిమిత్తమే ఆయన ప్రాణం పెట్టాడని ఈ అందరూ గుర్తించి ఆయన దేహంలోకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. చెప్పండి ఒకసారి. దూరముగా చూస్తూ ఉండిపోయారు, రొమ్ము కొట్టుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియదేని బిడ్డలారా, మనం ఏ గుంపులో ఉన్నాం? శతాధిపతిలాగా నిజంగా నీతిమంతుడే అని గొప్పలు చెప్తున్నాం, కానీ ఒప్పుకుంటాము, కానీ ఎందరు విశ్వాసం ఉంచి ప్రభువుని అంగీకరిస్తారు? ఎందరు సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు? ఒకసారి ఆలోచించేద్దాం. ఇక మూడవ గుంపుగా మనం చూసినట్లయితే ఇదే లూకా సువార్త 23వ అధ్యాయము 49వ వచనం మనం చదువుకుందాం. ఆయనకు నేలవైన వారందరూ గల్లియ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. చూశారా ప్రియదేని బిడ్డలారా? ఒకరు శతాధిపతి, నీతిమంతుడే, అధికార స్థానం ఉన్నవాడు, అయితే యేసుప్రభువును అంగీకరించకుండా, యేసుప్రభు సొంత రక్షకుడుగా ఒప్పుకోకుండా, ఆయన యొక్క దేహంలో పాలుపంపులు పండకుండా, ఆ యొక్క దేహము ఆయన సిలువలో వేలాడుతున్న సమయంలో సహాయం చేయని పరిస్థితిలో అలాగే ఉండిపోయినటువంటి గుంపు. రెండోదిగా మనం చూసినట్లయితే చూచుటకై కుడి వచ్చినటువంటి గుంపు చూస్తున్నారు, కానీ ఆయన దేహమును సహాయం చేయనటువంటి గుంపుగా, రొమ్ము కొట్టుకొని తిరిగి వెళ్ళిపోయిన గుంపుగా మనం చూస్తాం. ప్రియదేని బిడ్డలారా, ఇక మూడవ గుంపు ఎవరయ్యా అంటే, వారు ఎవరంటే నెలవైన వారు అంటే దగ్గరగా ఉన్నవారు, దగ్గర సంబంధులు అంట. ఉదాహరణకి మనం చెప్పాలంటే పుట్టుక క్రైస్తవులు అని చెప్తా ఉంటాం మనం కదండి. మేము పుట్టుక నుంచి క్రైస్తవులం అండి, మాకు యేసు ప్రభు బాగా తెలుసు, ఆయన తండ్రి బాగా తెలుసు అని చెప్తారు, కానీ వాళ్ళలో విశ్వాసం అనేది ఎంతవరకు ఉందన్నది శూన్యమే కదా. ప్రియదేని బిడ్డలారా, నెలవైన వారు మాకు ప్రభు తెలుసండి, మేము ప్రభువుని అంగీకరించామండి, చూడండి చాలా మంది చెప్తూ ఉంటారు, చూడండి మా ఇంట్లో ఫోటో ఉంది, యేసుప్రభు ఫోటో, లేదా మా ఇంట్లో బైబిల్ ఉంది, మేము కూడా చర్చికి వెళ్తామండి, లేదా మేము కూడా ప్రార్థన చేసుకుంటామండి అని చెప్తారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అటువంటి గుంపులో ఉన్నామేమో. ఒకసారి చూడండి, ఇక్కడ ఆయనకు నెలవైన వారు అంటే దగ్గర సంబంధులు వచ్చారు, కానీ వచ్చి వారు ఏం చేస్తున్నారు? దూరముగా నిల్చున్నారు. దగ్గరగా రావడానికి భయం వేస్తుంది వారికి. దగ్గరగా వస్తే ఎవరు ఏమంటారేమో, రమా ప్రభుత్వం రాడువారు కానీ అధికారులు ఏమంటారో అయ్యో అని వారు భయపడుతూ వారు దూరంగా నిల్చుండి అక్కడ చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరు వారు అంటే దగ్గరగా యేసుతో సన్నిహిత సంబంధం కలిగిన వారే, దగ్గర సంబంధులే, నెలవైన వారు. కానీ యేసు ప్రభు వారి దేహం ఆ శిలువ మీద అలాగే వేలాడుతూ ఉంది, సహాయం చేసేవారు ఎవరు లేరు. ఎంత దుఃఖం అండి. ప్రభు మాకు తెలుసండి, ప్రభు నాతో మాట్లాడతాడండి అని చెప్పుకుంటున్న వారు కూడా యేసు ప్రభు వారి దేహంలో ఎవరు కూడా సహాయం చేయని వారుగా ఉండిపోయారు. వారు కూడా దూరంగా నిల్చుండి చూస్తున్నారు, కానీ దగ్గరకు వచ్చి ఎవరు సహాయం చేసేవారు కనపడట్లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి. ప్రియదేని బిడ్డలారా, ఒకసారి ఆలోచించేద్దాం ఏ గుంపులో మనం ఉన్నాం. చివరిగా మనం చూసినట్లయితే చివరి గుంపుగా మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. అరిమత్తయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని చుండి ఉండెను. చాలు ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మనము అరిమతయ యేసేపు అని అంటాం. అరిమతయ యేసేపు ఇతను ఎవరు అంటే, ఇతను ఒక యూదుల అధికారి, లేదా ఒక సన్హెడ్రిన్ సభకు ఒక సభ్యుడు. ఇటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క రాజ్యం అంటే ఆ దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నవాడు. అతను సజ్జనుడు, అతను మంచివాడు, అతను నీతిమంతుడు. అయితే ప్రియదేని బిడ్డలారా,
ఇతను అధికారంలో ఉన్నాడు. అయితే ఇతను తెగించి యేసుప్రభు వారి దేహం నాకు కావాలని అక్కడ పిలాతును అడిగినట్లుగా మనం చూద్దాం. అదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందాం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు యొద్దకు వచ్చి యేసు దేహము అడిగెను. యేసు దేహము నాకు కావాలని అక్కడ అడిగినట్లుగా మనం చూస్తాం. ప్రియదేని బిడ్డలారా, చూసారా? ఈ అరిమతయ యోసేపు అనే మాటకు అర్థం ఉన్నత స్థలము అని అర్థం. అంటే ఉన్నతంగా ఆలోచించేటువంటి గొప్పవాడు. దావీదు వలె దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన నా కొండ, నా కోట, ఉన్నతమైన దేవుడు అని గుర్తించగలిగాడు ఈ యోసేపు. ఎంత గొప్ప అద్భుతమైన లక్షణం అండి. ఇతను తెగించి అనే మాట చూసారా? అతను తెగించి యేసు దేహము నాకు కావాలి అని పిలాతు యొద్దకు వెళ్ళి అడగటం మనం చూస్తూ ఉంటాం. తెగించి అనే మాట చూసారా ప్రియదేని బిడ్డలారా? ఒక వ్యక్తిని సిలువ వేసినప్పుడు ఆ దేహం దగ్గరికి కానీ ఆ దేహాన్ని ముట్టుకోవడానికి కానీ ఎవరు ఇష్టపడరు, వెళ్ళటానికి కూడా ఎవరు ఇష్టపడిన పరిస్థితులు. కానీ ఈ అరిమతయ యోసేపు అనే ఒక వ్యక్తి యేసు దేహం తనకు కావాలని అడిగాడు. అడగటం మాత్రమే కాదండి ప్రియదేని బిడ్డలారా, అతను ఆ యొక్క యేసు ప్రభువు యొక్క దేహానికి తీసుకొని అక్కడ సమాధి కార్యక్రమం చేయటం మనం చూస్తూ ఉంటాం. అతను కొత్తగా తొలిపించుకున్నటువంటి ఒక సమాధిని, అతని కొరకు తొలిపించుకున్న ఒక సమాధి పెట్టిలో ఆయన ఉంచి ఏమండి యూదుల ఆచార ప్రకారముగా ఆ యొక్క కార్యక్రమం చేయటం మనం చూస్తాం. ఎంత గొప్ప ధన్యత ప్రియదేని బిడ్డలారా! యేసు దేహంలో పాలిపంపులు యేసు దేహాన్ని తీసుకొని అతను చేసిన ఆ గొప్ప పనికి ఎంత గొప్ప తెగింపు మనం చూడగలుగుతాం ప్రియదేని బిడ్డలారా. ఈ తెగింపు నెలవైన వారికి లేదు, ఆయనకు దగ్గరగా ఉన్న వారికి లేదు. తర్వాత అనేక అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు వారు అద్భుతాలు చూసిన వారికి లేదు. నిజంగా ఇతను నీతిమంతుడే అని ఆయన చనిపోయేటువంటి క్రమంలో జరిగేటువంటి ఆ అద్భుతాలను చూసిన అధికారికి కూడా లేని పరిస్థితి. ఈ అరిమతయ యోసేపు చేసిన అద్భుతమైన కార్యం ప్రియదేని బిడ్డలారా, అతను తెగించి ముందుకొచ్చాడు. తెగింపు అనేది మనకు కావాలి ప్రియదేని బిడ్డలారా కదండి. చాలా మంది భయపడుతుంటారు, అయ్యో యేసు ప్రభు వద్దకు వెళ్తే మా వాళ్ళు ఏమంటారేమో, లేదా మా భర్త ఏమంటాడో, భార్య ఏమంటుందో, బంధువులు ఏమన్నా అంటారేమో అని నేటికి భయపడుతున్నటువంటి గుంపుల వారు ఎంతమంది లేరు? ఎంతమంది ప్రజలు భయపడుతున్నారు. తెగించి ఈరోజు నువ్వు ముందుకు రాగలిగితే కలవరలో వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది, మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ప్రియదేని బిడ్డలారా, అరిమతయ యోసేపు వలె ఫలించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. యోసేపు అనే మాటకు ఫలించడు కొమ్మ అని అర్థం. అతను చేసిన పని ఏంటంటే అతను యేసు దేహం తనకు కావాలని కోరుకున్నాడు. యేసు ప్రభు వారిని ఆ సమాధి కార్యక్రమం చేయడానికి అద్భుతమైన అవకాశం దేవుడు అతనికి ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు ప్రియదేని బిడ్డలారా, ఒక రాజు గాని ఒక వ్యక్తి గాని సిలువలో అలాగే వేలాడటం అనేది అది శాపం అంటే నింద తొలగించాడు. శాపాన్ని తీసివేసి మరి యేసు ప్రభువు ఆ సిలువలో ఆ దేహంలో అలాగే వేలాడటం అనేది అది ఎంతో అవమానం, నింద అని అతను తెగించి యేసు ప్రభువు దేహం నాకు కావాలయ్యా, యేసు నాకు కావాలి అని అడగగలిగాడు ప్రియదేని బిడ్డలారా. ఈరోజు నువ్వు అడగగలుగుతున్నావా? యేసయ్యా నాకు కావాలి ప్రభువా, నీవు గొప్ప దేవుడు ప్రభువా, నాయనా నేను చనిపోయిన నేను బ్రతికలను నీ కొరకే అని నువ్వు అనగలిగితే, నువ్వు తెగించి అరిమతయ యోసేపు ముందుకు వస్తే దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు ప్రియదేని బిడ్డలారా. ఈ యొక్క శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అంటాం. ఆయన చనిపోయిన దినం శుభ శుక్రవారం. ఆయన చనిపోవటం అనేది మనకు మంచిది. ఆయన మరణము మనకు జీవాన్ని ఇచ్చింది. ఆ జీవాధిపతిమైన దేవుడు మనకు గొప్ప అద్భుతమైన కార్యాలు, మానవ జీవితానికి శాపాన్ని, పాపాన్ని తొలగించి ఆ స్థానంలో గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చిన దేవుడిగా మనకు కనబడుతున్నాడు. ఆయన రక్తం ప్రతి పాపం నుంచి మళ్ళీ పవిత్రగా చేస్తుంది. ఏ గుంపులో మనం ఉంటున్నాం? అధికారంలో గుంపులో ఉన్నామా? లేదు చూచుటకై కూడి వచ్చిన వారు గుంపులో ఉంటున్నామా? లేదంటే నెలవైన వారు గుంపులో, రొమ్ము కొట్టుకున్న వారు గుంపులో ఉన్నామా? లేదు, అరిమతయ యోసేపులే తెగించి నేను దేవుని కొరకు నిలబడతాను, ఆయన నాకు కావాలి,
ఆయన గొప్ప దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన రక్తం ప్రతి పాపం నుంచి నన్ను పవిత్రంగా చేస్తుందని అనగలిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చూడండి, ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట ప్రభు రాసి ఉంచాడు. చూద్దామా? మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయరు. చూసారా, మనం ఒప్పుకుంటే ఆయన మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కలవరలో ఆయన రక్తము మన కొరకే, ఆయన తన ప్రాణం పెట్టాడు మన కొరకే. ఇంకెందరూ సందిగ్ధంగా ఉన్నారు, ఎందరూ ఆలోచన చేస్తున్నారు, ఎందరూ చూస్తూ నిలబడిపోతున్నారు, ఆయన కార్యాలు చూస్తున్నారు, వింటున్నారు, కానీ ఆయన వద్దకు రాని వారిగా ఉండిపోతున్నారు. ఈరోజు ఈ అరిమత యోసేపు వలె నువ్వు తెగించి ముందుకు రాగలిగితే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వస్తావా? వస్తే ప్రభువా క్షమించు, నా పాపములు క్షమించు, నా దుర్నీతి నుంచి విడిపించు ప్రభువా, నీ యొక్క మరణము నాకు జీవమునిచ్చింది అని అనగలిగితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు నాయన ఈ శుభ శుక్రవారం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. అవును ప్రభువా, నీవు మా కొరకు మరణించి తిరిగి పునరుద్ధానుడై నాయన 3వ దినాన లేచి పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన శక్తిని మాకు ఇచ్చావు ప్రభువా. మీ మరణము అయా మానవ జీవితానికి గొప్ప జీవాన్ని తీసుకొచ్చి ఇదిగోనైనా మేము ధ్యానం చేసిన ఈ మాటలన్నింటిలో ప్రభువా, మేము నాయన అరిమత యోసేపు గుంపు వలె, అరిమత యోసేపు వలె తెగించి ఎందుకు రావడానికి సహాయం